హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ హ్యాండ్స్ జాయింట్ చేసుకునే విధానం అయితే చూద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మెయిన్ క్లాత్ తక్కువ వస్తుందన్నమాట లైనింగ్ క్లాత్ కన్నా. ఇలా మనకి తక్కువ వచ్చినప్పుడు ఎలా జాయింట్ వేసుకోవాలి అన్నది చూద్దాం. జాయింట్ అయితే తీసేసుకోవాలి. తర్వాత ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోవాలి. జాయింట్ చేయడం కోసం ఎక్స్ట్రా 4 పీసులు అయితే తీసుకోవాలి. ఒక యాండ్స్కి 2, ఒక యాండ్స్కి 2 అన్నమాట. అది కానీ ఉల్టా సీదా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పాదం ఖర్చుతో కుట్టయితే వేసుకోవాలి. హ్యాండ్స్ సీదా ఉంటుంది. అతికించుకోవడానికి తీసుకున్న క్లాత్ పై వైపున ఉంటుంది ఉల్టాలో. ఇలా మనము ఒక కుట్టయితే వేసుకోవాలి పాదం ఖర్చుతో. తర్వాత మరలా ఆ క్లాత్ని ఇటు సైడ్ అనుకొని ఆ క్లాత్ మీద పడేలా ఇంకో కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలానే ఇంకో సైడ్ అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి అయితే జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు కానీ హ్యాండ్స్ సీదా వైపు ఉంటుంది. అతికించుకోవడానికి తీసుకున్న క్లాత్ ఉల్టాలో పై వైపు ఉంటుంది. ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ మీద పడేలా మరలా ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో హ్యాండ్స్ కానీ ఇలానే పీసులు అయితే అతికించుకోవాలి. ఇక్కడ చూడండి స్టోన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి కుట్టుకోవడానికి అడ్డం వస్తుంది అన్నమాట సూదికి. అప్పుడు మనము తీసేసుకోవచ్చు. ఇప్పుడు కానీ మెయిన్ క్లాత్ సీదా ఉండి అతికించుకోవడానికి తీసుకున్న క్లాత్ ఉల్టా ఉండాలి. కరెక్ట్గా చూసుకొని పాదం ఖర్చుతో కుట్టయితే వేసుకోవాలి. మళ్ళీ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా దాని మీద అతికించుకున్న క్లాత్ మీద పడేలా కుట్టయితే వేసుకోవాలి. ఇంకో సైడ్ కానీ ఇలానే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది జాయింట్ చేసుకోవడము. తర్వాత కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి తిప్పి వేసుకోవాలా లేకపోతే పైపింగ్ చేసుకోవాలా అన్న దాని మీద హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. నాకైతే ఇక్కడ పైపింగ్ చేయాలి కాబట్టి మెయిన్ క్లాత్ రివర్స్ ఉంటుంది. లైనింగ్ క్లాత్ తర్వాత పైన వేసుకోవాలి. రివర్స్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. పాదం ఖర్చుతో కుట్టయితే వేసుకోవాలి. ఇక్కడ కింద స్టోన్ వచ్చినప్పుడు సూదికి అడ్డం రాకుండా కొద్దిగా తీసేసుకొని అయితే వేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. ఇలానే లాస్ట్ వరకు అయితే రావాలి. తర్వాత మరలా అక్కడి నుంచి లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా పెట్టుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది జారిపోదు. తర్వాత పాదం ఖర్చుతో కుట్టయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ మెయిన్ క్లాత్ లూజ్ రాకుండా
లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా అయితే రావాలి. లేకపోతే కింద క్లాత్ లూజ్ వచ్చేస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా అనుకుంటూ కింద వరకు అయితే కుట్టుకొని రావాలి. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోవడం వల్ల మెయిన్ క్లాత్ లూజ్ రాదు. ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఖర్చులు వచ్చినాయి అక్కడైతే పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలానే ఇంకో హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఉల్టా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అతికించుకున్న హ్యాండ్స్ బట్టి ఈ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్టా మీద ఫ్రంట్ షేపు ఖర్చు వచ్చింది. ఇలానే ఇంకో హ్యాండ్స్ కానీ ఫ్రంట్ షేపు ఆపోజిట్ ఉండేలా వేసుకోవాలి. ఇలా అయితే రెండు హ్యాండ్స్ రెండు సైడ్ అయితే వస్తుంది. ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో టిప్స్ అయితే చూద్దాం. గమ్ అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. ఇలా లైనింగ్ క్లాత్ వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా అయితే గమ్ అయితే పెట్టుకోవాలి. ఇలా కొన్ని టిప్స్ పాటించడం వల్ల కుట్టడము ఈజీ అవుతుంది. బిగినర్స్ కూడా సింగిల్ బ్లౌజ్ అయితే కాటన్వి కుడుతుంటారు, కానీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా అయితే కుట్టుకోవచ్చు. కొన్ని ఈజీ ట్రిక్స్తో పెట్టుకున్న తర్వాత గట్టిగా ఒత్తుకోవాలి. మనం ఐరన్ చేసుకుంటాము అనుకుంటే ఐరన్ చేసుకోవాలి. లేదు మనం ఇప్పుడే కుడతాము అనుకున్నప్పుడు ఐరన్ చేసుకునే పని లేకుండానే కుట్టుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఆరిపోయిందంటే కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా. ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఖర్చులు అయితే పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా మనము ఒకటైతే గమ్ముతో రెడీ చేసుకున్నాము, ఇంకొకటి మిషన్ కుట్టుతో అయితే రెడీ చేసుకున్నాము. ఇలా రెండు మెథడ్తో హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్కి ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.